ఈరోజు హాలిడే అనమాట. అయితే నేను నా ఫ్రెండ్ సాలిం. హలో హలో. వాలేకుమ్ అస్సలాం. హలో ఐసి సార్. How are you? I'm good, I'm good. Oh, you can speak English? Yes. You are from Assam? Yes. I live in Assam. Where are you from? I'm from India. India. Hyderabad. సో ఇక్కడ ఈరోజు మాకు హాలిడే. సో నేను నా ఫ్రెండ్ బయట లంచ్ చేద్దామని వెళ్తున్నాం. నార్మల్ ఇక్కడైతే ట్యాక్సీ ఫుడ్ అంతా కాస్ట్ ఎక్కువ. దగ్గర ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, అదంతా హ్యాండ్మేడ్ అనమాట. హ్యాండ్మేడ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్, కానీ వీళ్ళు హోమ్ ప్రిపరేషన్ చేసి అక్కడ ఇస్తారు ఆ షాప్ వాళ్ళకి. సో అక్కడ నుంచి మనకి ఏమైతే ఇష్టం ఉంటుందో అది పిక్ చేసుకొని తినొచ్చు. సో అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి, ఏమేమి ఫుడ్స్ ఉంటాయి అని. కాస్ట్ తక్కువ, ప్లస్ మనకి ఏమేమి కావాలో మనం అక్కడ నించొని పిక్ చేసుకొని తినొచ్చు అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం వాకింగ్ మీదే వెళ్తాను, ఎందుకంటే మొత్తం అన్నీ దగ్గరే ఉంటాయి, ప్లస్ అంత దూరం ఉండదు. ఇక్కడ నుంచి మేము వెళ్ళే రెస్టారెంట్ చాలా దగ్గర. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఫుడ్స్ ఏముంటాయి, ఏమేమి. సో ఇది రెస్టారెంట్ పేరు వచ్చేసి కిస్మిస్ పేరు బాగుంది. సో ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు రాగానే చూడండి, వాళ్ళు మన ఇద్దరికంటే ముందు వచ్చారు. రాగానే ఇలా ప్లేట్ స్పూన్స్ తీసుకోవాలి, ఏమేమి కావాలో ఇలా పిక్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు తీసిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. సో ఇలా ఫుడ్స్ ఉంటాయి. ఈ ఫుడ్స్ అన్నీ మనం మనకి ఇష్టం వచ్చినట్టుగా చూస్ చేసుకుంటూ ఉండాలి. 필름은 신한도 오십니다. 가슴이 또 올림픽 경기하면서. 벌써 피자를 So how you speak the language? How you learn the language? Well, it was easier, a little bit easier for me because I already know Turkish. Oh, good. It was more of an refer. I was referring some words from Turkish. Okay. It's kind of similar. Okay. So you already, how many languages you speak normally in general? I think it's a tricky question because there are some. If I were to mention, then I'd say English, Swahili, a little bit of Arabic, Wow. a little bit of Turkish. Okay. Really space. Yeah. Yeah, that's it. And a lot more of
my local languages. There Okay. are many local languages, just like Hindi. So do you like this kismis? Love it. Okay. How was this one? It was good, but I wanted to eat this one. Okay. I'm also thinking about this, but I think it's fish, right? Yeah, this is chicken, this is fish. What is this? Chicken, tauk. Okay, I'll just have this one. సో ఇలా అన్ని మేడెడ్ ఫుడ్స్ ఉంటాయి. మనం ఏం కావాలో చూస్ చేసుకొని ప్లేట్ తీసుకొని ముందుకు వెళ్తూ తింటూ ఉండాలి. Chicken? సో నేను వచ్చి ఈ ఐటమ్స్ తీసుకున్నా, నా ఫ్రెండ్ వచ్చి ఈ ఐటమ్స్ తీసుకున్నాడు. సో చాలామంది ఇదైతే ఇక్కడ బిర్యానీ అని అనుకుంటారు. ఇక్కడ బిర్యానీ అయితే అస్సలు కాదు. అసలు ఈ కంట్రీకి సంబంధించిన ఫుడ్ ఇది కాదు. ఇది వచ్చేసి తుర్క్మెన్ పులావ్ లేదా ఉజ్బెక్ పులావ్ అనమాట. కజాకిస్తాన్ వాళ్ళు అసలు పులావ్ అనేది తినరు. కజాకిస్తాన్లో అసలు పులావ్ అనేది లేదు. ఇది ఉంది అంటే లైక్ ఇది అవైలబుల్ ఉంది, బట్ ఇక్కడ తినరు వీళ్ళు. అంటే ఇక్కడ ఫుడ్ కాదు ఇది. Kayacağız ya işte. Kayacağız. He's asking for your channel, YouTube channel. Then what you said? I said I don't know it. I said I should. పులావ్ టేస్ట్ వచ్చేసి పర్లేదు, బాగుంది. అంటే ఇంకా వీళ్ళు ద బెస్ట్ థింగ్ ఏం చేస్తారు అంటే వితౌట్ స్పైసీ చేస్తారు కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అవుతుందని ఈ చిల్లీ కొనుక్కున్నాము. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇది పూరి లాగానే ఉంటుంది. సో బట్ ఇన్సైడ్ కొంచెం మీట్ వేస్తారనమాట, ప్లస్ చికెన్ ఇది అంతా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. చాలా కాస్ట్ కూడా చాలా ఎక్కువ కాదు, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో ఇంత ఫుడ్ వస్తుంది. సో ఇది కజాకిస్తాన్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సిటీలో ఉంటుంది. అల్మాటీ కానీ అస్తానా కానీ ప్రతి సిటీలో కిస్మిస్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఈ ఫుడ్స్ అయితే బాగా దొరుకుతాయి అన్నమాట. ఓకే, లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంతవరకు మీ సపోర్ట్ నాకు చాలా దొరికింది, కానీ ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. ఎంత అయితే అంత షేర్ చేయండి, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం. అంటిల్ దెన్, గుడ్ బై.